పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో సందడి ఒక రేంజ్లో ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు దశలో జరిగే గణేశుడి లడ్డు వేలం అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి ఏడాది కూడా లడ్డు వేలం పాటలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది కూడా రికార్డులు బ్రేక్ అవుతాయా అని అందరూ ఎదురు చూశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సంచలనం నమోదైంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన వేలంపాటలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏకంగా 1,87,00,000 లడ్డు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డు 1,20,00,000 పలికింది. ఈ ఏడాది ఏకంగా 67 లక్షల మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి రికార్డు పలికింది. ఈరోజు ఉదయం లడ్డు వేలం నిర్వహించగా గత ఏడాది కన్నా 3 లక్షలు ఎక్కువ పలికింది. ఈసారి 30,01,000 రూపాయలు కొలను శంకర్ రెడ్డి గణేశుడి లడ్డును సొంతం చేసుకున్నారు. కిందటి సంవత్సరం దాసరి దయానంద్ 27 లక్షలకు స్వామివారి లడ్డును వేలంలో దక్కించుకున్నారు. ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాల ఆదాయం 1,10,00,000 వచ్చింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు మొదలై ఈ ఏడాది 70 ఏళ్ళు అయింది. అయితే ఇప్పటి వరకు భక్తుల ద్వారా వినాయకుడికి వచ్చిన ఆదాయం లెక్కలు ఎప్పుడు వెల్లడించలేదు. ఈసారి ఫస్ట్ టైం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఆదాయాన్ని ఉత్సవ అడ కమిటీ సభ్యులు ప్రకటించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ మధ్య ఉండిల్లో డబ్బు లెక్కించగా 70 లక్షలు వచ్చాయి. విగ్రహం వద్ద హోర్డింగ్లు ఇతర ప్రకటనల ద్వారా మరో 40 లక్షలు సమకూరింది. యూపీఐ ద్వారా ఆన్లైన్ ద్వారా వచ్చిన డబ్బును ఇంకా లెక్కించలేదు. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్గా దానం నాగేందర్, చైర్మన్గా రాజ్ కుమార్ వివరించారు. ఇక ఐటీ కారిడార్లో పరిధిలోని మైహోమ్ భూజా అపార్ట్మెంట్లో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బిజినెస్ మ్యాన్ కొండపల్లి గణేష్ 29 లక్షలకు దక్కించుకున్నాడు. ఏటా బాలాపూర్ లడ్డుకు ధీటుగా ఇక్కడ గణేష్ లడ్డు వేలం జరుగుతుంది. ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డు ధర 30,01,000 కాగా మైహోమ్ భూజాలో లడ్డు 25,50,000 పలికింది. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ముడిమ్యాలలోని గణేష్ లడ్డు 12,16,000 రూపాయలు పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన హరికిషన్ రెడ్డి లడ్డును దక్కించుకున్నారు. హైదరాబాద్లోని మణికొండలోని అల్కాపూర్ కాలనీలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ కాలనీలోని వినాయక మండపం వద్ద ఆదివారం నాడు జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. లడ్డు వేలం పాటలోనూ ఉత్సాహంగా పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ పోటాపోటీగా వేలం పాడి 15 లక్షలకు లడ్డును సొంతం చేసుకున్నారు. ఆ సంబరంతో సాయంత్రం జరిగిన గణేష్ శోభయాత్రలో డ్యాన్స్ చేశాడు. ఇంతలోనే ఏదో పని మీద ఊరేగింపు మధ్యలోనే ఇంటికి వెళ్ళిన శ్యామ్ ప్రసాద్ తిరిగి రాలేదు. గుండెపోటుతో ఇంట్లోనే శ్యామ్ ప్రసాద్ కుప్పకూలాడని, అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు శోభయాత్రలో సందడి చేసిన శ్యామ్ ప్రసాద్ అంతలోనే చనిపోయాడని తెలిసి అల్కాపూర్ కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.